ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ్ మెమోరియల్. మనం ఈరోజు ఫిఫ్త్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేసిపోతున్నాం 3.1 నుండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో 3.1లో ఫిఫ్త్ సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, దీంట్లో ఫిఫ్త్ సమ్. హెల్ప్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్ ఈజ్ 36 meters. ఫైండ్ ది డెస్టినేషన్స్ ఆఫ్ ది గార్డెన్. ఓకే, ఇక్కడ మనకి ఒక పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే మనకి ఒక రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. ఈ రెక్టాంగులర్ ఎలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది. ఈ రెక్టాంగులర్లో ఒక గార్డెన్ ఉందంట కదా, ఇది మనకు ఒక గార్డెన్. ఈ గార్డెన్లో మనకి లెంత్ ఇవ్వడం జరిగింది, పెరిమీటర్ ఇవ్వడం జరిగింది. ఇది లెంత్ అనుకుందాం, లెంత్ ఎక్స్ అండ్ బెర్త్ వై అనుకుందాం మనం. ఓకే, ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఇప్పుడు దీనికి డబుల్ ఉంటుంది. ఎలా ఉంటుంది, మన పెరిమీటర్ అనేది కూడా డబుల్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ ఇచ్చిన సంబంధం. ఫస్ట్ ఏమన్నా మనకి లెట్ గార్డెన్ అంటే మనకి లెంత్ ఆఫ్ ది గార్డెన్, లెంత్ ఆఫ్ ది గార్డెన్. లెంత్ ఆఫ్ ది గార్డెన్. గార్డెన్ యొక్క లెంత్ని మనం ఏమనుకుందాం, లెంత్ ఆఫ్ గార్డెన్ని ఎక్స్ అని మనం అనుకుందాం. ఓకే, నెక్స్ట్ లేదా వై అనుకుందాం. లెంత్ ఆఫ్ ది గార్డెన్ వై, ఏదైనా అనుకోవచ్చు మనం. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ది గార్డెన్. గార్డెన్ అంటే మనకి రెక్టాంగులర్, విత్ యొక్క రెక్టాంగులర్. ఓకే, ఇది లెంత్ యొక్క రెక్టాంగులర్. ఓకే, రెక్టాంగులర్ గార్డెన్. ఓకే, విత్ యొక్క రెక్టాంగులర్గా గార్డెన్. ఓకే, దీన్ని ఏమనుకుందాం మనం, ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బై ప్రాబ్లం లెంత్ ఈక్వల్ టు, లెంత్ అనేది ఎలా ఉందంటే మనకి 4 meters మోర్ దెన్, లెంత్ ఆఫ్ ది లెంత్ ఈజ్ 4 meters మోర్ దెన్ ఇట్స్ విడ్త్. అంటే లెంత్ అనేది 4 meters లెంత్ అనేది ఎలా ఉందంట, 4 meters ఎక్కువ కానీ విడ్త్ కన్నా ఉందంట. అంటే చూడండి, 4 meters మోర్ దెన్ ఇట్స్ లేదు. ఓకే, ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ 4 meters అంటే మనకి లెంత్ ఏమనుకున్నాం మనం, లెంత్ అంటే మనకి ఇక్కడ వై అనుకున్నాం, వై. అండ్ విత్ అంటే మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఓకే, ఎక్స్ మోర్ అన్నాం ఇక్కడ, ఈక్వల్ టు ఎక్స్ వై. ఓకే, విత్ మనం ఎక్స్ అనుకున్నాం, అలాగే లెంత్ని వై అనుకున్నాం. ఇక్కడ ఏమన్నారు, లెంత్ కన్నా విత్ అనేది ఎలా ఉందంట, 4 meters మోర్ దాన్లో ఉందంట. మోర్ అంటే మనకి ప్లస్ 4 ఎక్కువగా ఉంది అని అర్థం. లెస్ దెన్ అంటే మైనస్ చేస్తాం, మోర్ దెన్ అంటే ప్లస్ చేస్తాం. ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేటట్లయితే వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1. ఇప్పుడు తర్వాత హెల్ప్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 36 meters అంట. హెల్ప్ పెరిమీటర్స్ వెళ్తుంది మనకి 36 meters ఉందంట. మొత్తం అంతా కూడాను అంటే మొత్తం గార్డెన్ అంతా కూడా ఎలా ఉంది, మనకి 36 meters ఉందండి. మొత్తం అంతా కూడా 36 meters. అంటే వై ఇక్కడ ఏమన్నా మనకి మైనస్ వచ్చింది కాబట్టి హెల్ప్ అంటే మనకి మోర్ దెన్లో తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 36 meters. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఈ ఈక్వేషన్ 1
ఇది ఈక్వేషన్ 2. దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకే, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అన్నప్పుడు మనం ఈక్వేషన్ 1 తీసుకున్నాం. మనం గ్రాఫికల్గా నిరూపించాలండి. గ్రాఫికల్గా నిరూపించాలంటే ఏం చేస్తాము? గ్రాఫ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మనం ఏం తీసుకుందాం? ఈక్వేషన్ 1 అంటే ఏముంది మనకి? y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈక్వేషన్ 1 మనం ఏదైనా ఈక్వేషన్ తీసుకోవచ్చు. మన ఎక్స్ వాల్యూ ఏం తీసుకుందాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 4. y ఈజ్ ఈక్వల్ టు 4. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంది ఈసారి. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2. y ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈక్వేషన్ 1 సంబంధించి 2 పాయింట్స్ తీసుకున్నాం. అలా ఈక్వేషన్ సంబంధించింది 2. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2 ఏమన్నా మనకి y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 meters. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. అంటే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఎక్స్ వాల్యూ. y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 36. y ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 10. y ఈజ్ ఈక్వల్ టు 26. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. y ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 36. y ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 16. y ఈజ్ ఈక్వల్ టు 20. y ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఈ విధంగా మనకి 2 పాయింట్స్ సరిపోతాయి. మ్యాక్సిమం 2 పాయింట్లు అనేవి సరిపోతాయి. ఓకే, ఇంకా తీసుకుంటే మనం ఎక్స్ట్రా పాయింట్స్ కూడా మనం తీసుకోవచ్చు. గ్రాఫ్ గీయాలంటే ఏ ఒక 2 పాయింట్లు ఉంటే సరిపోతాయి. ఈ విధంగా మనం గ్రాఫ్ నెక్స్ట్ మనం గ్రాఫ్ చేద్దాం. ఇది గ్రాఫ్. ఓకే, మన పాయింట్లు తీసుకుందాం. ఈ ఈక్వేషన్ 1 సంబంధించి పాయింట్లు 0, 4, 2, 6. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద, సెకండ్ పాయింట్ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న వెంటనే మనం స్కేల్ అనేది రాయాలి. స్కేల్ అనేది కంపల్సరీగా రాయాలి మనం. ఓకే, చూద్దాం. స్కేల్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఒక్కొక్క సెంటీమీటర్ని మనం 1 యూనిట్ కింద తీసుకున్నాం. 1 యూనిట్. అండ్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. వై యాక్సిస్ మనం 10 యూనిట్స్ కింద తీసుకున్నాం. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వై యాక్సిస్ మీద ఫస్ట్ పాయింట్ 0, 4. 0 అంటే కామన్గా ఎక్స్కి వైకి ఇదే 0, 4. వై యాక్సిస్ మీద 4 ఎక్కడ ఉంది? నెగిటివా పాజిటివా? పాజిటివ్ పైకి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇక్కడ 10 పాయింట్లు, మధ్యలో 5, దాని కింద 4 ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది. ఇది 0, 4. తర్వాత 2.2, 6. ఎక్స్ యాక్సిస్ మీద 2, 6 అంటే మనకి ఇది 5 అనుకుంటే దానిపైన కొంచెం, అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇది 2, 6. ఇది పాయింట్ మనకి. ఓకే, ఈ గ్రాఫ్ మనం లాగ్ తీసుకుని యాడ్ చేస్తే సరిపోద్ది. పాయింట్లనే యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈక్వేషన్ రాస్తుంది. ఇది ఈక్వేషన్ మనకి ఇది y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏమో 10, 26. ఎక్స్ యాక్సిస్ 10 ఇక్కడ ఉంది. ఓకే, 26 ఇది 20, దీనిపైన 5, దీనిపైన కొంచెం ఇంకొక ఏదో 6. ఇక్కడ నుండి ఇలా లైన్ ఫామ్ చేసుకుంటే మీకు డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. 10 ఇక్కడ ఉంది. ఇది 10, 26. ఓకే, తర్వాత 2.16, 20. 16 ఎక్కడ ఉంది మనకి? వై ఎక్స్ యాక్సిస్ 16. ఓకే,
ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద 16 మనకి తీసుకుందాం, 16 లేదా 10 తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ మీద 16 వరకు మనం గ్రాఫ్ తీసుకోలేదు కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద 6 తీసుకుంటున్నాం. వై యాక్సిస్ మనకి ఏమవుద్ది, ఎక్స్ యాక్సిస్ మీద 6 తీసుకుంటే వై యాక్సిస్ 26 అవుతుంది మనకి. ఓకే, అంటే మన పాయింట్లు ఏదైనా తీసుకోవచ్చు. మన గ్రాఫ్ 10 వరకు తీసుకున్నాను కాబట్టి పాయింట్ అనేది నేను మార్చాను. 6 తీసుకుంటే ఇది 6, 20 ఇది, దీనికి 25, దీనిపైన 26 అంటే ఇక్కడ 6 అంటే ఎక్కడ ఉంది మనకి, ఉంది అంటే ఇక్కడ. ఇది మనకి 6,20 6,20 అవుతుంది. అంటే మనకి 36 కదా, 36 కదా 6 తీసేస్తే మనకి 26 అవుతుంది. ఇక్కడ మనకి పాయింట్ అనేది ఏముంది, ఇక్కడ తీసుకున్న పాయింట్, ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్న పాయింట్ ఇది 36 కదా. మన ఎక్స్ యాక్సిస్ మీద 6 తీసుకున్నట్లయితే, మనం ఎక్స్ యాక్సిస్ మీద 6 తీసుకున్నట్లయితే వై యాక్సిస్ అవుతుంది మనకి 30 అవుతుంది. వై యాక్సిస్ 30 అవుతుంది. అదే ఇక్కడ మార్చుకున్నట్లయితే 6 ఇక్కడ 30 అవుతుంది. ఇది తీసుకునే ఈసారి ఇది వదిలేసి పాయింట్ 6 తీసుకున్నాక 30, ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి. 30 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. ఇది 6, ఇది 6,30 6,30 అంటే దీని గ్రాఫ్ ఎలా కలుపుదాం, 2 పాయింట్లు ఎలా గ్రాఫ్. ఇది మనకి ఇక్కడ నుండి ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇలా తీసుకొద్దాం. ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని, ఈ విధంగా గ్రాఫ్ తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనకి 6th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గ్రాఫ్ అనేది ఈ విధంగా చేయాలి. మన నచ్చిన పాయింట్లు, మనం పాయింట్లు ఏ విధంగా తీసుకుంటే గ్రాఫ్ ఆ విధంగా వస్తుంది. ఓకే, మీరు నచ్చిన పాయింట్లు తీసుకుంటే గ్రాఫ్ వేరే విధంగా వస్తుంది. ఈ విధంగా మన గ్రాఫ్ అనేది పూర్తయింది. ఓకే, ఇది సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, పాయింట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 5th సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో 6th సమ్, 2nd సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.